హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్ ఇన్ తెలుగు. సో బేసిక్గా మనం ఇప్పుడు ఏబిపిఎం శాలరీ స్లిప్ అయితే ఒకసారి చూద్దాం. పొద్దునైతే బీపీఎంది శాలరీ స్లిప్ పెట్టాను, ఇప్పుడు ఏబిపిఎంది చూద్దాం. సో బీపీఎంది ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి దాని మీద చూడండి. దాంట్లో కూడా శాలరీ స్లిప్ ఎట్లా ఉంది, దాంట్లో ఏమేమి కట్టింగ్స్ ఉన్నాయి, ఎంత వస్తుందని చెప్పేసి చూసాం. సో ఇప్పుడు ఏబిపిఎం అయితే చూద్దాం. సో ఇది నాతో పాటు పనిచేసే మా ఏబిపిఎం ఒకళ్ళదనమాట. సో ఒకసారి చూసినట్లయితే మనం ఇక్కడ సో ఫస్ట్ టీఆర్ కంటిన్యూటీ అని కనపడుతుంది కదా. సో ఈ టీఆర్ కంటిన్యూటీ అంటే ఏం లేదు, మన బేసిక్ పే అనమాట. సో 10,000. సో బీపీఎంకి మనం చూసినట్లయితే 12,000, ఏబిపిఎంకి 10,000 అనమాట. సో ఇది ఏబిపిఎం కాబట్టి 10,000 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అందులో 50% ఉండేది మొన్నటిదాకా, బట్ తనైతే జాయిన్ అయ్యి 6 months అబవ్ అవుతుంది కాబట్టి సో 5,300. అంటే జనరల్గా 50% 10,000 అంటే 5,000 అవుతుంది, బట్ కాకపోతే 6 months ప్లస్ అవుతుంది కాబట్టి మొన్న కొంచెం ఇంక్రిమెంట్ అయింది. సో అది 5,300, అంటే ఒక 300 అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇది వచ్చారనమాట డిఆర్ఎస్ అలవెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ స్టేషనరీ అలవెన్స్. సో స్టేషనరీ అంటే ఏబిపిఎంకి మనం రాయడానికి పెన్ అయితే కావాలి కదా. సో డెలివరీ చేసినప్పుడు మనకి పెన్ సైన్ తీసుకోవడానికి ఇవి కావాలి కదా, పేపర్స్ అయినా పెన్ అయినా. సో ఇట్లాంటి వాటి కోసం సో ఎక్స్ట్రా 25 రూపీస్. సో టోటల్గా మనకు వచ్చేది 15,325 రూపీస్ అయితే మనకి ఇది లైక్ మనకి పే వస్తుంది అనమాట. అంటే మనకి పే చేసేది వాళ్ళైతే 15,325 రూపీస్ అయితే పే అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే 15,025 రూపీస్ అయితే పే అవుతుంది, ఎందుకంటే తనకి 6 months అయింది కాబట్టి ఎక్స్ట్రా 300 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ డిడక్షన్స్ అంటే కటింగ్స్ ఏమున్నాయో చూసుకుందాం. సో కటింగ్స్ చూసినట్లయితే ఎస్డిబిఎస్ కాంట్రిబ్యూషన్. సో ఇది మ్యాండేటరీ, ప్రతి ఒక్క డాక్ సేవకి, గ్రామీణ డాక్ సేవకి ఒక 300 అయితే కట్ అవుతుంది అనమాట. సో సెకండ్ వచ్చేసరికి పోస్టల్ రిలీఫ్ ఫండ్. సో ఇది కూడా అంతే, ప్రతి ఒక్క పోస్టల్ ఎంప్లాయ్కి ఖచ్చితంగా 30 రూపీస్ అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని పొద్దున మనం బీపీఎం పే స్లిప్లో చెప్పుకున్నాం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. సో తను కూడా అది కట్టుకుంటుంది కాబట్టి అది తనకు కట్ అవుతుంది. బై ఛాన్స్ తనకి వద్దే అనుకుంటే సో మేము దాన్ని తీసేసుకోవచ్చు. మనం కావాలంటే బయట ఇన్సూరెన్స్ లైక్ విడిగా మనం దర్పణ్ డివైజ్ అని ఉంటుంది, దాంట్లో కూడా పే చేసుకోవచ్చు. బట్ తినేంటంటే శాలరీ డిడక్షన్కి పెట్టేసుకుని సో డైరెక్ట్గా శాలరీ నుంచి కట్ అవుతుంది అనమాట. అండ్ ఈడీజీఏఎస్ అని చెప్పి ఇంకోటి మ్యాండేటరీ కట్ అవుతుంది. సో ఇది కూడా 50 రూపీస్ అనమాట. సో ఇది ఒక 50 రూపీస్. సో ఇవి మనకి డిడక్షన్స్ అనమాట. టోటల్ డిడక్షన్స్ ఎంత ఉన్నాయంటే తనకి సో 2626 ఉంది. బై ఛాన్స్ మనకు కనుక సో ఇది ఏదైతే ఉందో ఇది వద్దనుకుంటే సో 2,246 వద్దనుకుంటే సో మనం విడిగా కట్టుకోవచ్చు బయట నుంచి అయినా. ఇది ఒక ఇన్సూరెన్స్కి మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. బట్ తినైతే తీసుకుంది అండ్ శాలరీ డిడక్షన్ పెట్టింది కాబట్టి సో దీనికి డిడక్ట్ అవుతుంది. సో టోటల్గా తనకి టేక్ హోమ్ వచ్చేసరికి మొత్తం 12,549 వస్తుంది. సో బై ఛాన్స్ తనకు గనక సో ఈ డిడక్షన్ ఏదైతే పిఎల్ఐ ఉందో అది వద్దనుకుంటే తనకైతే అప్రాక్సిమేట్గా మనకి 14,900 దాకా వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 15,000 అయితే టేక్ హోమ్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఏబిపిఎంకి అయితే 15,000 టేక్ హోమ్ వస్తుంది. సో ఈ వీడియో మనకి నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ డౌట్స్ ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.